చేయడం మీ ఉద్దేశం ఓన్లీ సీటు మీదనే దృష్టి, బీసీలకు న్యాయం చేయాలని దృష్టి కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే రేపు పార్లమెంట్లో అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, పార్లమెంట్ సమస్యలు కొట్లాడండి. ఈరోజు వరకు మీరు మాట్లాడలేదు, కొట్లాడలేదు. మీరున్న 3 మంత్రి పదవులు ఇచ్చేయండి. మంచి మంచి శాఖలు ఉన్న 2 మంత్రులకు 3 మంత్రులకు మంచి శాఖలు ఇచ్చేయండి. దేవాదాయ శాఖ, బీసీ శాఖ, చేపలు, మత్స్యశాఖ ఏం చేయడానికి మీరు పెట్టుకోండి. ఆ కులం కూడా ఆ శాఖను చేయాలనేముంది? వేరే శాఖ కదా, చదువుకోలేదా? చేయలేరా వీళ్ళు? ఖాళీ ఉన్న చైర్మన్లు ఇమ్మీడియట్గా వంచలేరా? మీరు 2 రోజులలో ఆర్డినెన్స్ బయటకు వచ్చే లోపల చైర్మన్లు 3 మంత్రి పదవులు ఇచ్చి చూడు మేము చేస్తున్నాం 42% అన్నింటిలో ఇస్తున్నామని చెప్తే కనీసం వాళ్ళే చూసినావా అని చెప్పి గట్లైనా కొంతవరకు నమ్మడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏది చేయకుండా మీరు సుప్రీంకోర్టుకు విరుద్ధంగా ఇవాళ ఆర్డినెన్స్ తెచ్చి బిల్లు అక్కడ పెండింగ్ ఉండగా ఆర్డినెన్స్ తెచ్చి చేయడం అనేది చాలా మోసం. దాన్ని వెంటనే మీరు ఏం చేస్తారో లేదు. ఫైనల్గా మీరు చట్టబద్ధతతోన 42% రిజర్వేషన్తోనే ఎలక్షన్ పోతామని మాట ఇచ్చిండ్రు. సిద్ధరామయ్య గారు మాట ఇచ్చిండ్రు. అదే సిద్ధరామయ్య గారి నుంచి చెప్పండి. లేదు మళ్ళీ మేము ఒకసారి డెలిగేషన్ కర్ణాటక పోమంటే మా రవిరాజన్న రేపే బుక్ చేస్తాడు, ఏర్పాట్లు చేస్తాడు. మళ్ళీ అందరం పోతాం, అందరం పోయి ఆయనతోనే పోయి తెలుసుకుంటాం. నేను చెప్పలేదు పోయి మాకు సంబంధం లేదు, ఆయనే పోయి అడుక్కోపోయి ఎవరు చెప్పి మేము చెప్పినా ఆయన సిద్ధరామయ్య చెప్పిండు, ఆయన పోయి అడుక్కోపోండి అంటే మళ్ళీ మేము 2 బస్సులు వేసుకొని పోయి ఆయనతోనే కూర్చుంటాం. అంతే తప్ప దయచేసి చేయొద్దండి. ఇన్ని రోజులు మోసాలు చేసిండ్రు, ఇక్కడ నుంచి అట్లా చేయొద్దండి. ఈ జీవితాలతో చిలగాట వాడకండి. ఈరోజు చాలామంది ఓసీ నాయకులు కూడా నిన్న సభకు పోండి, విజయవంతం చేయండి, న్యాయమైన డిమాండ్ మీది, లేకపోతే రేపు భవిష్యత్తులో ఉద్యమాలు వస్తాయి తెలంగాణలో. మేము ఓసీలో ఉండమే చెప్తున్నాం, మేము ఓసీ నాయకులు అయినా చెప్తున్నాం. ఇలాంటి అసమానత ఉంటే ఏదో రోజు విప్లవాలు వస్తాయి, ఉద్యమాలు వస్తాయి, గొడవలు వస్తాయి, కొట్లాట్లు వస్తాయి. అసలుకే మోసం వస్తుంది మాకు కూడా, అసలుకే మోసం వచ్చి మేము ఇంకా సంక్షేమాలు పడతాం. కనుక ఈ సమతుల్యమైనది ఉంటే గొడవలు కావని చెప్పి వాళ్ళే స్వచ్ఛందం కూడా కుట్లాన్ని కూడా పంపించిన సందర్భాలు తెలంగాణలో ఉన్నాయి. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి తొందర పడి ఆగం చేసి ఆగం కాకండి. మేము మాత్రం 42% చట్టబద్ధతతోనే కల్పించాలి. అప్పటి వరకు ఉడుకునేది లేదని మీ ద్వారా మీరు ఏం చేస్తారో తెలియదుగా. మేము గుంతల పడతారు భయం చెప్తున్నాం, పడతారు ఇట్లా ఓండి అని చెప్తున్నాం. అన్నీ చూపాడని చెప్తే లేదు ఇళ్ళనే పడతాం, మీరే దొబ్బిరని చెప్తాం అంటే అది లెక్కకుందా? పత్రమా చెప్పండి, ఎట్లయితుంది అది? మాకు కావాలి అక్కడ ఒడ్డు చేరుస్తామని అన్నారు. మేము కావాలనుకున్నాం ఒడ్డు చేర్చాను చెప్తున్నాం. అయినా మీరు పోయే దారి మంచిగా లేదు, చాలా మోసపూరితమైన దారి అది, చేయకండి చెప్పినా మీరు అదే చేస్తున్నారు. సరే ఏదైనా సరే మీరు అన్నమాట ప్రకారం 42% చట్టబద్ధతతోనే రిజర్వేషన్తోనే మీరు ఎలక్షన్లో పోవాలి. మొన్నటి వరకు మొండి మాటలు మాట్లాడండి, 42% మీ బీఫామ్లు ఇస్తాం మీరు ఇవ్వండి అని. అరే ఇండిపెండెంట్ చేస్తాడు ఎవరు బాధ్యులు అంటే మళ్ళీ అప్పుడు గప్పు వేయరు, మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్తది తెస్తున్నారు. కనుక ఇవన్నిటిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్నటువంటి ఇప్పుడు ఆర్డినెన్స్ అంటే మోసం. సరే మీరు కరెక్ట్ అంటున్నారు, మాకు సంబంధం లేదు, ఏం చేస్తారో చేయండి, మాకు కావాలి చట్టబద్ధతతో రిజర్వేషన్ అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నిన్న చాలామంది బీసీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు, ఇంటలెక్చువల్స్, జడ్జిలు, అడ్వకేట్లు ప్లస్ అందరు రావడం జరిగింది. చాలామంది ఓసీ నాయకులు కూడా, సామాజిక స్పృహ ఉన్న కూడా ఆ నియోజకవర్గాల్లో మీరు ఓండ్రా ధర్నా అవుతుంది, మీరు కూడా పాల్గొనండి, మీ ఉద్యమానికి మేము మద్దతు అని చెప్పినటువంటి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. వేదిక మీద ఉన్న మిత్రులందరికీ, ముందున్నటువంటి పాత్రికేయులు, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నిన్నటి బీసీపీఎఫ్ పిలుపు మేరకు మహాధర్నా నిర్వహించడానికి పిలుపునివ్వగానే రాష్ట్రం నలుమూలల నుంచి బీసీ సోదరులందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి పెద్ద ఎత్తున మహాధర్నాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు ఆ ప్రోగ్రాంకి శ్రీనివాస్ గౌడ్ అని చెప్పినట్టు ఐఏఎస్ రిటైర్డ్ అధికారులు కానీ, రిటైర్డ్ జడ్జిలు కానీ, అడ్వకేట్స్ కానీ, మేధావులందరూ కూడా అక్కడికి వచ్చినందుకు, ఉన్నత వర్గాలు కూడా ఇది న్యాయమైన కోరికే, మీరందరూ వెళ్ళి పార్టిసిపేట్ కాండి, ధర్నాన్ని సక్సెస్ చేయండి అని పంపిన వారికి మిత్రులందరికీ కూడా
వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. నిన్నటి బీసీపీఎఫ్ మీటింగ్కి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చినందుకు